సార్ చాయ్ బిస్కెట్లు సార్. పెట్ షాప్ అయితే త్వరగా తెరిస్తే బాగున్నాను. మంచి డ్రీమ్ డిస్టర్బ్ చేసావు ఎలా అల్లుడు రొమాన్సా? మనం ఇంకా కుక్కను కొనలేదు. నువ్వు అనవసరంగా డ్రీమ్లు సాంగ్లు వేసుకోకరా ప్లీజ్. ఇంకెంతసేపు మా కంచూపు మేరలో షాపు, బ్యాగ్ నిండా డబ్బు, ఇంకేం కావాలి మా? ఇంకా అమ్మాయిని నన్ను ఎవ్వరూ పెడితేలేరు మా. అంతా హ్యాపీ అనుకునే టైంలో వచ్చే కష్టాన్ని ట్విస్ట్ అంటారు. ఇప్పుడు కథలో ట్విస్ట్ ఏంటంటే యమహో నీ యమ యమ అందం. నీ పక్క హాయ్ గాయ్స్, నా పేరు సప్తగిరి, మా ఊరు పొంగనూరు. నేను పొల్యూషన్ ఎక్కడుంటే అక్కడ ఉంటాను. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మా చెల్లి పెళ్లి కుదిరింది. ఈ శుభ సందర్భంలో మీ అందరికి పెద్ద పార్టీ ఇవ్వదలుచుకున్నాను. ఒక్కొక్కడు ఎన్ని టీ తాగుతారో తాగండి, ఎన్ని సమోసాలు తింటారో తినండి. బిల్లీస్ ఆన్ మీ, ఓకే? ఎంజాయ్, తినండి. థ్యాంక్ యూ అన్న. బాస్ దెబ్బలే నెరలేయా? జీవితంలో ఇడ్లీల కన్నా దెబ్బలే ఎక్కువ తిన్నాను భయ్య. అయినా ఇప్పుడున్న ఆనందంలో 6th ఫ్లోర్ నుంచి పడ్డా ఏమీ కాదు, తాజా కూరగాయలా ఉంటా. ఎనీవే థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ. మీరిద్దరు మా చెల్లి పెళ్లికి తప్పకుండా రావాలి, ఓకే? ఇక్కడి నుంచి దుర్గం చెరువుకి ఎలా వెళ్ళాలి భయ్య? పే చేయండి, పట్టుకెళ్ళండి. పే చేసా, వెళ్ళిపట్రా. చచ్చిపోతాడు. పే చేయండి, పట్టుకెళ్ళండి. మళ్ళీ ఏంటి నీ నాసా? ఇందులో ఏవేవో కాగితాలు ఉన్నాయి కానీ డబ్బులు లేవు. కాగితాలే? ఏం ఆడుతున్నాడు రేడు? అరే గిరిగాడు మన బ్యాగ్ కొట్టేశాడు రా. మరి డబ్బులు? చలి చలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లింది, నీ వైపు మన్నిల్ని మనసు. ఈ మధ్యలో దూరం ఇంత దూరం చలిమంట కాచుకుంటావేంట్రా? ఇది చలిమంట కాదన్నా, ఓ అన్నయ్య కడుపు మంట. చేస్తా నా చెల్లి పెళ్లి కన్నుల పంట. రేయ్ నువ్వు పంట అయినా వేసుకో, పండగ అయినా చేసుకో. కేఫ్ లో కొట్టేసింది మా బ్యాగ్ ఎక్కడరా? మీ బ్యాగా? మీ బ్యాగ్ నేను కొట్టేయడం ఏంటి? సమోసాలు టీలు ఫ్రీగా తినండి తాగండి అని చెప్పి బ్యాగులు మార్చేసి కనుక్కోవాలనుకున్నా. అంటే నా బ్యాగు ఇక్కడ ఉంది, నా బ్యాగ్ ఎక్కడరా? కేఫ్ లో పడినప్పుడు బ్యాగులు మారిపోయినట్టున్నాయి. ఏంట్రా బ్యాగ్ అడిగితే మంట వైపు చూస్తున్నావు? ఏం లేదన్నా, నా బ్యాగ్ అనుకోని మీ బ్యాగ్ కాల్ చేశా. నా బ్యాగ్ ఇచ్చే కాల్ చేయాలి. ఒకటా రెండా? 75,000 బూట్ పాలు చేసావు కదరా. అయినా నీకు ఇదే పోయగలరా? బ్యాగ్ ఎందుకు కాల్చాలనుకున్నావు? చెప్పే కదన్నా, వారం రోజుల్లో నా చెల్లి పెళ్లి. ఎవడో దరిద్రుడు దానికి లవ్ లెటర్స్ రాశాడు. అవి కానీ మా బావ కంట పెడితే పెళ్లి అయిపోతుందని ఆ లెటర్స్ ఇక్కడికి తీసుకొచ్చి కాల్ చేస్తున్నా అన్న. దయచేసి ఆ బ్యాగ్ ఇచ్చాను, కాల్ చేస్తా. 75,000 కట్టి తర్వాత నీ బ్యాగ్ కాల్చుకుంటావు పూడ్చుకుంటావు, నీ ఇష్టం. ఏంటి బెదిరిస్తున్నావంటే? ఇవ్వకపోతే ఏం చేస్తావు? సింపుల్ రా, నీ చెల్లి పెళ్ళిలో అక్షంతల పోలి ప్రేమ లేఖలు పంచుతా. బాబా అంత పని చేయకు బాబు. మా బావ కట్నం ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేవు. ఇంకా నీకేమిస్తా నా బొందా? డబ్బు కాక ఇంకేమని అడిగినా హెల్ప్ చేస్తా. ఇవేనమ్మా. చాలా థ్యాంక్స్ అన్న. దాన్ని వ్యాను అన్న అతి కొద్ది మంది కీర్తి స్టేషన్లో నువ్వు ఒకటివి. అది దానికి ఉన్న కండిషన్కి ఎవడైనా దాన్ని వ్యాన్ అంటాడన్నా, నువ్వు తప్ప. అమ్మితే 10,000 కూడా రావు. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు బండి తీరా, దారిలో ఆలోచిద్దాం. ఓకే ఓకే. ట్యాక్సీ అయిపోయింది నా బతుకు. ఓకే. సునకానందం పెట్ షాప్. కుక్క 75,000. ఆ 75,000 నాకేమంటారా? తోక ఊపుకుంటూ మీ చుట్టూ తిరుగుతా. మేడం గారికి 2 రోజులు ఓపిక పెట్టారు, సాయంత్రం వరకు ఆగండి, నేను డబ్బుతో. సార్ కుక్కే సార్. మీరు వచ్చే ముందే ఒక పెద్ద మనిషి వాళ్ళ అమ్మాయి బాగా ముచ్చటపడి పే చేశారు, పట్టుకెళ్ళారు. వాళ్ళ అడ్రస్ ఏమైనా తెలుసా సార్? బంజారా హిల్స్ లో ఎక్కడో చెప్పినట్టు గుర్తు. వెళ్ళి ఎత్తుకోండా, ఇక్కడ పనిలో ఉన్నాను. ఇప్పుడు నేను ఇచ్చే సర్ప్రైజ్కి వీళ్ళు షాక్ గురై ఉబ్బి తబ్బిపోయిపోతారు అనుకుంటా. అప్ప ఇప్పుడు ఎలా రా? అన్న నా సంచిస్తే నేను వెళ్ళిపోతా. చెప్పా కదరా కుక్క దొరికారు బ్యాగ్ ఇవ్వనని. దొరికిందిగా. ఎక్కడరా? ఇదిగో అన్నా, ఈ కుక్కనగా నువ్వు తీసుకెళ్లి వదినికి ఇచ్చావంటే నా సామిరంగా ఉంటదే. పరిగెత్తుకుంటూ వచ్చి నేను గట్టి కౌగిలించుకొని సపా 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 అని ముద్దులు పెట్టేదో. ఒకసారి బండిలో కూర్చుందా? అబ్బా ఐడియా నచ్చి ఘన సన్మానం అనుకుంటా. థ్యాంక్స్. కుక్కలున్నాయంట. ఇదిగోరా మనకు కావాల్సిన కుక్క, జాగ్రత్త తీసుకొచ్చి. ఈయనొకడు ఏ టైంలో ఫోన్ చేయాలో తెలియదు, స్విచ్ ఆఫ్ చేసి పడేద్దాం. పట్రా అన్న ప్లీజ్ అన్న, కనీసం ఆల్ ద బెస్ట్ అన్న చెప్పండి అన్న, ధైర్యం వస్తుంది. తిరిగి రావని తెలిసినా కూడా ఆల్ ద బెస్ట్ చెప్పడం. తిరిగి రాకపోవడం ఏంటి? నేను వెళ్ళిపోతున్నా పో. ఎరా బ్యాగ్ వద్దా? నా చెల్లి పెళ్లి నా చావుకు వచ్చింది. కంట్రోల్ అన్న. ఒక్క నిమిషం అన్న. మళ్ళీ ఏంట్రా? చొక్కా మాత్రం నలగకూడదన్న. ఏ నీలా 100 రూపాయలు చొక్కా అనుకున్నామే. బ్రాండెడ్ షర్ట్ ఆర్ మనీ. ప్లీజ్ గివ్ మీ ది రెస్పెక్ట్ టు మై చొక్కా. ఎక్కడున్నా కుక్కలు
దొరికిందరా? అన్నా, అది కుక్క కాదన్నా, ఎలుగు బట్టికి కుక్కకి క్రాస్ చేస్తే పుట్టినట్టుందన్నా. అదే పిక్క పట్టుకుని కేజీ కన్న పెరిగేసిందన్నా. మీకు దండ పెడతాను, చచ్చిపోయేలాగున్నా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక ఇంజక్షన్ వేయించాను, దండ పెడతాం. ఏమైంది? కుక్క కలిసింది. మూడొచ్చిందే? కుక్క జోలికి ఎందుకు వెళ్ళా? అన్నా పరిగెత్తండన్నా, ఇది మంచి కసిపిస్తుంది. రేయ్, పరిగెత్తరా, రేయ్. చచ్చిపోయాడంటమ్మా. చచ్చిపోవడానికి వీలేదే, దోకాల్సి చాలా ఉన్నాక. నన్ను వదిలేయ్యా. అయ్యో బాబాయ్, అన్నా 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 రక్షించండి, మీకు దండ పెడతాయ్యా, వదిలేయ్యా. అన్నా మీకు దండ పెడతా అన్న, 3 కుక్కలు మెత్తకున్నవన్నీ నమిలేస్తున్నాయినా. ఆ 3 కుక్కల్లో మన కుక్క ఉందేమో చూడరా. ఓ పక్క ప్రాణాలే పోతుంటే ఇదే డౌట్ అన్నా. అయ్యో బాబాయ్, కింద చూడాలంటే భయం వేస్తుంది. లాగన్నా, బయట లాగు. దున్నపోతు మొక్కుతారా? అరమాని చొక్క ఏంట్రా అడుక్కున్నాడు చొక్కలా తయారైంది. నాకు విషయం అర్థమైందన్నా. ఒక మనిషి కుక్క కోసం తిరిగి తిరిగి చావడం అంటేనే కుక్క చావట్టే. ప్రపంచంలో ఏ అన్నా ఒక చెల్లి పెళ్లి కోసం ఇంతలా కష్టపడున్నాడు. నాకింక ఓపిక లేదన్నా. నిన్ను మోసి మోసి మాకు ఓపిక చచ్చిపోయింది. ఛే, ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఇన్ని కష్టాలా? రేమో అల్లుడు, డ్రై డే రోజు ఫుల్ బాటిల్ దొరికినట్టు ఏం దొరికిందిరా? నువ్వు అదృష్టవంతుడు అల్లుడు, నేను చెప్పానా? తెలుసుమా? కరెక్ట్ చెప్పావునా. ఇంకా నా సంచిస్తే నేను బయలుదేరతా. ఎక్కడికి వెళ్ళేది? ఆ బాల్కనీలో ఉన్న కుక్క నా దగ్గరికి వస్తేనే నీకు ఈ బ్యాగ్. వెళ్ళరా, వెళ్ళ, పోలీసులమ్మా. ఏంటి వెళ్ళేది? అక్కడ చూసావా ఎంత పెద్ద కరెంట్ ఫెన్సింగ్ ఉందో? దాని మధ్యలో పట్టారనుకో, షాక్ కొట్టిన కాకిలాగా గిజగిజగిజాని అందులో బాగానే ఉంటాయి, వెళ్ళరా, వెళ్ళరా. మూసుకునే చెప్పేది విను. ఏంట్రా స్నూపీ, ఇక్కడేం చేస్తున్నావు? అలా ఉండరా? ఇలా తీసుకుంటా. ఉండరా? ఏంట్రా? అమ్మాయి సరే సరే పద పడుకుందాం. పొద్దున్నే జాగింగ్కి వెళ్ళాలి కదా. అది పొద్దున్న డ్యూటీ ఎక్కాలా? క్యాచ్ చేసావు. ఏంట్రా గిరిగా బండి ఆగింది? ఏం లేదన్నా, డౌనే కదా, ఎందుకు పెట్రోల్ బొక్క, నేనే ఇంజిన్ ఆపా. ఈడిస్ ఇలాంటి తింగర్ పనులు చేసే కదరా ఎదవా. రాయల్ గా కుక్కను కొనాల్సి నేను కొట్టేయాల్సి వచ్చింది. కొట్టండి. కొట్టండి. ఏంట్రా చూపు, కొడతా? మిమ్మల్ని కొట్టేవాడిని అయితే నిన్నటి నుంచి మీ దగ్గర దెబ్బలు ఎదుగు తింటానన్నా. ఎక్కడ పోవాలో చెప్పండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. సారీ, లైఫ్లో నేను బాధ పెట్టే పని ఏది చేయను. యాక్చువల్లీ దీన్ని ఇవ్వగానే హగ్ ఇస్తాను డ్రీమ్ వేసుకున్నా. మరి రియాలిటీలో హగ్ లాంటిది ఏమన్నా? ముందు నీకు విషయం చెప్పాలి. అమ్మో, ఏంటి? అమూల్య, ఇప్పుడే వస్తాను, వెయిట్ చేయి. ఓకే ఓకే, అలాగే ఉంటాను. ఫోటో స్టూడియో నుంచి వచ్చావా? ఇంత డబ్బులు ఇస్తున్నావు. నిన్న జరిగిన నా కూతురు ఎంగేజ్మెంట్ ఫోటోస్ సరిగా రాలేదనుకో, అనా పైసలతో సహా వసూలు చేస్తామని చెప్పి మీ ఓనర్కి. నీ కూతురు ఎంగేజ్మెంట్ నిన్న జరిగిందా? నువ్వు ఫోటో స్టూడియో నుంచి వచ్చిన కురాడువేనా? అది పక్కన పెట్టండి సార్. నిజంగా మీ అమ్మ ఎంగేజ్మెంట్ జరిగిందా? అద్భుతంగా జరిగింది. ఎంగేజ్మెంట్కి అమ్మ ఓకే చెప్పిందా? ఎంగేజ్మెంట్కి ఓకే చెప్పింది, రేపు జరగబోయే పెళ్లి కూడా ఓకే చెప్పింది. అయినా అది అడగడానికి నువ్వెవడవయ్యా? హలో, ఎక్కడ పెళ్ళి ఉంటాడు?